కేటీఆర్ పై నిన్న జరిగిన దాడి బీజేపీ కాంగ్రెస్ కుట్ర అని బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అడిగే హక్కు అందరికీ ఉంటుందన్నారు. తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో గడప గడపకు వెళ్లి బీఆర్ఎస్ అభ్యర్థి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. కజ్జర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భైంసా రోడ్ షోలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రచారానికి వచ్చిన మాజీ మంత్రి కేటీఆర్పై దాడి సమంజసం కాదని, కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఇద్దరు కలిసి చేస్తున్నవే ఈ దాడులన్నారు. ప్రజలు ఇలాంటి చేష్టలను గమనిస్తున్నారని, కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా అని ప్రశ్నించారు. ప్రజలు కేసీఆర్ వెంట ఉంటారని అన్నారు. వాళ్ళు ఎన్ని కుట్రలు పనినా కానీ, మరి ఎన్ని చేసినా కానీ మన ప్రచారం, మన కార్యకర్తలు చాలామంది తండాలుగా నిన్న బహిష్కరించడం కూడా గులాబీమయం అయిపోయింది నిన్న నిర్వహించినటువంటి ప్రచారంలో. కాబట్టి వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేక, బీజేపీ వాళ్ళు జీర్ణించుకోలేక, మన ఇలాకాలో అంటే వాళ్ళ ఇలాకా అంటే ఏంది కాదు ఇది. మనం ఇక్కడ 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు. ఈరోజు కేసీఆర్ గారే లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? రాకపోతుండే. మరి ఆ రోజు ఏదైతే వాళ్ళ ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదు బీజేపీ వాళ్ళు. అట్లాంటిది మన నాయకుడు ఈరోజు కేసీఆర్ గారు కొట్టాడి తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు మన తెలంగాణ జాతి పెట్టినటువంటి కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తుల మీద, అయినటువంటి పెద్ద నాయకుడి మీద, అలాంటి మహానుభావుడి మీద వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ కుట్రలు పన్ని, ఎందుకంటే రాబోయే రోజుల్లో వాళ్ళు ప్రజలలో కేసీఆర్ గారు ఏదైతే బస్సు యాత్ర నిర్వహించిండ్రో ఆ యాత్రలో స్పందన చూసి భరించలేక ఏం చేయాలో తోచకలేకనే వాళ్ళు బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ వాటి కుట్రలు పని వాళ్ళు రెండు పార్టీలు ఒకటై మొన్ననే నిర్మల్లో అద్దంకి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏదైతే అద్దంకి దయాకర్ ఏదైతే ఉన్నాడో డైరెక్టర్ రాముడి మీద తిట్టినా కానీ ఆయన మీద ఎటువంటి ఖండన చేయలేదు.